Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళు అవకాశం కోసం రకరకాల పరిస్థితుల్లో, రకరకాల సిచ్యువేషన్స్‌లో డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్‌లో సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. కొత్తగా మీరొక ఆర్టిస్ట్ గానో, టెక్నీషియన్ గానో హైదరాబాద్ వచ్చారు. ఇందిరానగర్, కృష్ణానగర్ వీధుల్లో తిరుగుతూ ఆ ఇందిరానగర్ గడ్డ మీద నిలబడితే మీరు మీకు తెలుసు మీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు. వాడు బయటికి వస్తే సినిమా ఇండస్ట్రీ కూసాలు కదిలిపోతాయని మీకు తెలుసు. కానీ మీకు అవకాశం ఇచ్చేదెవడు? ఎవ్వరు ఇవ్వరు. అదే ఇందిరానగర్ గడ్డ మీద నిలబడినప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఎవరు అవకాశం ఇవ్వక, ఇంటికి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక, ఫైనాన్షియల్‌గా భయంకరమైన క్రైసిస్‌లో ఉంటూ, ఒక పూట తిండికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ఆ గడ్డ మీద నిలబడి ఉంటారు. ఇందిరానగర్ గడ్డ మీద. అక్కడ మిమ్మల్ని పరిస్థితులు ఎలా లాక్కెళ్తాయంటే, అక్కడ జూనియర్ ఆర్టిస్టులని, ఇంకా ఘోరంగా చెప్పాలంటే లేబర్స్ అనబడే జూనియర్ ఆర్టిస్టులని భయంకరంగా వ్యాన్‌లలో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. రకరకాల వెహికల్స్ వస్తూ ఉంటాయి. పలానా షూటింగ్ ఉంది. వస్తావా బ్యాక్‌గ్రౌండ్‌కి? జూనియర్ ఆర్టిస్ట్‌లకి వస్తారా? అని చెప్పేసి కొందరికి చాలా మందికి అక్కడ 90% పీపుల్‌కి కార్డులుండవు. ఎటువంటి మెంబర్‌షిప్స్ ఉండవు. సో, రోడ్ల మీద నిలబడి ఉంటారు. కనీసం షూటింగ్‌కి వెళ్తే కడుపు నిండా తినొచ్చు అనే ఉద్దేశ్యంతో మీలోని డైరెక్టర్‌ని, మీలోని ఆర్టిస్ట్‌ని చంపుకొని, మనసు చంపుకొని, అన్నిటిని చంపుకొని మీరు ఆ వెహికల్ ఎక్కుతారు. ఆ వెహికల్ ఎక్కినప్పుడు మీ బాధ వర్ణనాతీతం. నేనెందుకొచ్చాను? సినిమా ఇండస్ట్రీకి నేనెందుకొచ్చాను? నా టాలెంట్ ఏంటి? నేను చేస్తున్న పనేంటి? ఈ క్వెషన్‌లు మీకు చాలా మందికి రైజ్ అయ్యుంటాయి. చూస్తున్న ఎంతోమంది, మీలో ఎంతోమంది ఈ ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారు. ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారు. సినిమా ఇండస్ట్రీకొస్తే ఇది ఖచ్చితంగా జరిగి ఉంటది. సరే లొకేషన్‌కెళ్లారు. లొకేషన్‌లో మీరు చూస్తున్న అభిమాన హీరోలు మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు. కానీ దూరంగా ఉంటారు. మీరెక్కడో విసిరేసినట్లు దూరంగా కొంచెం ఏమంటారు గుంపులో గోవిందా అన్నట్టు గుంపులో ఎక్కడో నిలబడి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఉంటది. అవకాశం అడగాలని ఉంటది. మీరు మంచి కథ చెప్పాలని ఉంటది. మీ కథ కార్యరూపం దాలిస్తే సినిమా ఇండస్ట్రీ నివ్వెరపోయి, షాక్ అయిపోయి ఎదురు చూసే సిట్యుయేషన్స్ ఉంటాయని మీకు తెలుసు. కానీ మిమ్మల్ని నా దగ్గరికి పొరపాటున కూడా ఎవరు వెళ్ళనివ్వరు. వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా గెంటేస్తారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు సినిమా ఇండస్ట్రీలో మగ్గి కుంగి కృషించిపోతూ ఉన్నారు. మరి మీలోని ఆర్టిస్ట్‌ని, మీలోని టెక్నీషియన్‌ని బయటకు తెచ్చేటప్పుడు ఎవరు అవకాశం ఇస్తారు? పెద్ద ప్రొడక్షన్స్‌లో ఇలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ని తీసుకోవచ్చు కదా! అంటే వాళ్ళ ప్లానింగ్సు, వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్, వాళ్ళ సిట్యుయేషన్సు, సో, వాళ్ళ తలనొప్పులు వాళ్ళకుండనే ఉన్నాయి. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు అలాగే 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో స్టిల్ ఇప్పటికీ అలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు అలాగే మగ్గిపోతున్నారంటే సినిమా ఇండస్ట్రీలో తప్పెవరిది? ఎవరు అలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి అవకాశం ఇస్తారు? ఒకప్పుడు నేను కూడా మీలో ఒకడినే. మీలాగే కష్టపడ్డాను. మీలాగే ఆకలి బాధలు పడ్డాను. మీలాగే ఎన్నో బాధలు సినిమా ఇండస్ట్రీలో అనుభవించాను. ఆ బాధలు ఇక ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఓ శ్రీరాముడు నన్ను సినిమా ఇండస్ట్రీకి పంపిస్తే, రాజకీయాల్లో భయంకరమైన బురదుందిరా అది నేను కడుగుతున్నాను. నువ్వెళ్ళి సినిమా ఇండస్ట్రీలో ఉన్న బురదను కడుగు. నేను మరలా వస్తానని చెప్పేసి నాకు అభయమిస్తే
సినిమా ఇండస్ట్రీకొచ్చి ఈ బురదను కడుగుతున్నాను. ఆగను. ఎంత దూరం వెళ్తానో నాకు తెలీదు. కొత్త ఆర్టిస్టులకు, టెక్నీషియన్‌లకి డోర్‌లు ఓపెన్ చేయడం కాదు సినిమా ఇండస్ట్రీలో. డోర్‌లు బద్దలు బద్దలు కొట్టి అవకాశాలు క్రియేట్ చేస్తోంది ఈ సినిమా. నో రూల్స్. సినిమా రూల్స్ ఏవి ఉండవు. మొత్తం బ్రేక్ చేసుకుంటూ జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో 200 సినిమాలని ఈజీ సినిమా అనౌన్స్‌మెంట్ చేసింది. అనౌన్స్‌మెంట్ చేయడమే కాదు, శరవేగంగా పనులు మీకు అప్డేట్ అవుతూనే ఉన్నాయి. మీరు ఆర్టిస్టా? ఒక టెక్నీషియనా? ఇక ఎవ్వడి కాళ్ళు మీరు పట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎవ్వడికి ఒక్క రూపాయి మీరు పే చేయాల్సిన అవసరమే లేదు. నేనే ఉల్టా మీకు డబ్బులిస్తున్నాను. క్వెషన్ అడిగితే డబ్బులిస్తున్నాను. నా ప్రెస్ పీపుల్‌కి, నా మీడియా పీపుల్‌కి ఒక్క క్వెషన్‌కి రూ. 100. ప్రేక్షకులు వచ్చిన ప్రేక్షకులందరికీ ఎవరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా రూ. 10,000 ఎవరికిస్తానో తెలియదు. మీలోనే రూ. 10,000 తీసుకునే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అందరూ హ్యాపీగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో కొత్త ఆర్టిస్ట్‌కు, టెక్నీషియన్‌కి అవకాశం రాదు అనే మాట ఉండకూడదు. ఫైనాన్షియల్‌గా మిమ్మల్ని మీరు రీసెట్ చేసుకోండి. మీరు ఇంటి దగ్గర ఉన్నారా? సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా? అదే ఇందిరానగర్, కృష్ణానగర్ గడ్డల మీద ఉన్నారా నాకు తెలియదు. అవకాశం కావాలంటే ఈజీ సినిమా తలుపు కొట్టండి. తలుపులు ఇక్కడ లేవు. బద్దలు కొట్టేసాం. జస్ట్ ఒక్క మెసేజ్ దూరంలో ఈజీ సినిమా ఉంది. ఆ మెసేజ్ మీరు చేస్తే, అన్నయ్య నాకు ఒక్క అవకాశం కావాలని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో మీకు అవకాశం దొరుకుతుంది. నేనే డైరెక్ట్‌గా రెస్పాండ్ అవుతాను. ప్రతి మెసేజ్‌కి నా నుంచి రిప్లై ఉంటది. రండి, సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను క్రియేట్ చేసుకుంటూ వెళ్దాం. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ల దగ్గరే విపరీతమైన టాలెంట్ ఉంటది. మీ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు మగ్గి చస్తారో. 2 ఏండ్లు, 3 ఏండ్లు, 5 ఏండ్లు, 10 ఏండ్లు, 15 ఏండ్లు, 20 ఏండ్లు. నీకేమీ చేత కాదు, నువ్వేమీ చేయలేవు అని చెప్పేసి నీ చుట్టూ సమాజం నిన్ను వెక్కిరిస్తూ ఉంటే ఎప్పుడు నువ్వు బాగుపడతావు? అవకాశం ఎవ్వడు ఇవ్వడు, ఇవ్వడు, ఇవ్వడు అని చెప్పేసి కుంగి కృషించిపోతూ అలాగే కూర్చుంటావా? ఈజీ సినిమా వచ్చేసింది. లే! ఈ సినిమా రూల్స్‌లో అడుగు ముందుకు వెయ్యడానికి ప్రిపేర్ అవ్వు. నీ టాలెంట్‌ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. ఇంకా సొల్లు కబుర్లు చెప్పకుండా, సినిమా ఇండస్ట్రీలో నాకు ఎవడు అవకాశం ఇవ్వడు, ఏ అవకాశాలు రావు అని చెప్పేసి అలాగే కూర్చోకుండా, లేచి అడుగు ముందుకు వెయ్. నిన్ను నడిపించే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఎవడు రాపేది? లేయ్! లేచి నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకో. నీ టాలెంట్ ఒక్కసారి ప్రూవ్ అయితే సినిమా ఇండస్ట్రీ కూసాలకు కదిలిపోతాయి. ఆ విషయం నీకు క్లియర్‌గా తెలుసు. మరి ఎప్పుడు బద్దలు కొడతావు? సినిమా ఇండస్ట్రీ రూల్స్‌ని, రెగ్యులేషన్స్‌ని బద్దలు కొట్టుకుంటూ సినిమా చెయ్యి. నీ టాలెంటే నిన్ను సినిమా ఇండస్ట్రీ ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెడుతుంది. ఆ రోజు వస్తుంది. వచ్చే విధంగా నేను చేస్తాను. నీ వెనకల 'వారణాసి సూర్య' అనే వెపన్‌ని పెట్టుకొనేసి సినిమా ఇండస్ట్రీలో నరుకుడు షురు చెయ్. ఒక ఆర్టిస్ట్‌గా, ఒక టెక్నీషియన్‌గా నువ్వు ఎదగడానికి నీ వెనకల నేనెప్పుడూ ఉంటాను. నా పేరు 'వారణాసి సూర్య' ఈజీ సినిమా. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నెంబర్‌కు మెసేజ్ చెయ్యి. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ ఇవ్వని అవకాశాలు 200 సినిమాల సాక్షిగా 'వారణాసి సూర్య' అవకాశాలను క్రియేట్ చేస్తున్నాడు. మెసేజ్ చేసి నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు. నా పేరు 'వారణాసి సూర్య' ఈజీ సినిమా. థ్యాంక్ యూ.